ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ కర్మఫలాలన్నీ కూడా తీరి కొత్త జీవితం ప్రారంభమవుతుందమ్మా. నక్కతోక తొక్కినట్లే ఎక్కడున్నా సరే ఈ వీడియోని వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసును కాసేపైనా సరే ప్రశాంతంగా ఉంచుకో. చూడమ్మా, చేతి గీతలు ముందే తెలిసి ఉంటే గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడికి విలువేముంటుందన్నట్లుగా నీకు జరిగిందంతా కూడా ముందే తెలిస్తే ఇక నీకు కష్ట విలువ కానీ, నీ జీవితంలో ఎలా బ్రతకాలనే విధంగా గురించి తెలుస్తుందమ్మా. చూడు తల్లి, నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా కానీ ఎప్పటికీ అస్సలు వృధా కాదు. ఓటమనేది ఎప్పటికీ కూడా ఎవరి దగ్గర కూడా శాశ్వతంగా ఉండదని నీకు తెలియదా? అయితే నీవు మాత్రం అసలు ఎటువంటి ప్రయత్నాన్ని మొదలు పెట్టకుండా అన్నీ కూడా నీ దగ్గరకు రావాలంటే అది అసాధ్యం కదా. సాధ్యం కాదు. ఏ పని కూడా ఎవ్వరికీ చేత కదమ్మా. ఒక్కసారి ప్రయత్నిస్తేనే కదా ఏదని తెలుస్తుంది. కాబట్టి దేనికైనా కానీ ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే నీకు అనుభవం వస్తుంది తప్ప నీకు నిరాశ, నిస్పృహలకు లోనయ్యే విధంగా ఏది చేయొద్దు. దానికి మనం తీసుకునే దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది బిడ్డ. కాబట్టి వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చేమో కానీ చక్కగా ముందుకు వెళుతూ నీకు వచ్చేటటువంటి భవిష్యత్తును మాత్రం నువ్వు మార్చుకునేటటువంటి అవకాశం నీ చేతుల్లోనే ఉంటుంది బిడ్డ. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరిని కూడా చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైనట్లుగా నీకు రాబోతున్నటువంటి అదృష్టాన్ని కనిపెట్టడం కూడా నీకు చాలా కష్టం. నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ నేను అనుకున్నది సాధిస్తాననే నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ కూడా వదిలిపెట్టుకోవద్దు. ఒకసారి నీపై నీకున్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టావంటే జీవితంలో నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకున్నటువంటి అపనమ్మకంతో నువ్వు ముందుకు అడుగు వేయలేదమ్మా. ప్రయత్నించేటప్పుడు ఎప్పుడు కూడా విఫలం అవ్వద్దు. ఎందుకంటే అది నిన్ను తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రయత్నిస్తే దానికి తప్పుదోవ పట్టేవాళ్ళు కానీ, వెకిలి చేష్టలతో ఎగతాళి చేసేవాళ్ళు కానీ, ఎప్పుడు కూడా నలుగురిని చూసి బాధ పెట్టేవారు జీవితంలో ఏది కూడా పొందలేరు బిడ్డ. ఏ ప్రయత్నం మొదలుపెట్టినా సరే అది విఫలం చెందినంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు. కాబట్టి నిజమైన ఓటమి ఎప్పుడు వస్తుందో తెలుసా తల్లి? నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఎప్పుడైతే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తూ చేతికి అంది వచ్చినటువంటి అవకాశాలను వదులుకుంటూ ఉంటావో అప్పుడు నిజంగా నువ్వు ఓడిపోయినట్లే లెక్క. కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వృధా కాదు. సంపద కంటే కూడా జ్ఞానం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం అనేది మనల్ని రక్షిస్తుంది. నీవు పొందిన జ్ఞానం నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయదమ్మా. నీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో అయితే అది తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఓటమి పాలు కాకుండా చేసుకోవాలి. అంటే నీ జీవితాన్ని నిరంతరం ఏదో ఒక కృషి చేస్తూ నీకు నువ్వుగా ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే మొదలు పెడుతూనే ఉండు. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వారి యొక్క సహకారాన్ని తీసుకొని జీవితంలో ముందుకు నడువు బిడ్డ. వాళ్ళు ఈ జన్మలో కూడా విడిచిపెట్టరు నిన్ను. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద ముందే మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభిమానించడం బిడ్డ. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే నీ దగ్గరలో ఉన్నటువంటి శ్రేయోభిలాషులు కానీ, నీ స్నేహితులు కానీ అలా ఎవరైనా నీకు అనిపిస్తే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా వారి సహాయంతో నీ గమ్యాన్ని తప్పకుండా నువ్వు చేరవలసి ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం నీపైనే ఆధారపడి ఉంటుంది తల్లి. అది ఒక అదృష్టం, శుభవార్తగా నిన్నుగా ఎత్తుక్కుంటూ వస్తుంది. నీ జీవితంలోకి రాబోతుందమ్మా. ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు.
ఏం జరుగుతుందా అని ఆలోచించినంత మాత్రాన ఏది జరగదు. ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటినుంచో అంటే ఎప్పుడో జరుగుతుందని చెప్పి ఇప్పటి నుండి నిరాశ పడకుండా నువ్వు చేసేటటువంటి కష్టాన్ని నువ్వు కొనసాగిస్తూరా. నీ కన్నీళ్లను, అలాగే నీ కష్టాలను, నీ సమస్యలను ఎవరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ గమనించకపోవచ్చేమో కానీ, నీ బాధను ఎవరు గుర్తించలేకపోవచ్చేమో కానీ, నీ కష్టాలను ఎవరు తీర్చలేకపోవచ్చేమో కానీ, అందరూ కూడా నీ తప్పులను వెతికి నువ్వు చేస్తున్నటువంటి పనిలో మాత్రం నిన్ను ఏ విధంగా కూడా ఏ పనికి అడ్డుపడుతూ నిన్ను విజయ బాటలోకి నడవకుండా అడ్డుపడుతూ ఉంటారు చూడు. వారు ఆశ్చర్యపోయే విధంగా నువ్వు విజయాన్ని సొంతం చేసుకోవాలి బిడ్డ. ఎవరి నుంచి కూడా ఏది ఆశించకుండా, నీ ఆనందాన్ని నువ్వే చంపేసుకోకుండా నీ ప్రయత్నాన్ని మళ్ళీ తిరిగి మొదలుపెట్టు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చని చెప్పాను కదా. ముందుకు వెళ్ళి తప్పకుండా నీ భవిష్యత్తునైతే నువ్వు మార్చుకునేటటువంటి అవకాశం నీ చేతిలోనే ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే జీవితం పొలంలో సమస్యలనేటటువంటి కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. పొలం వదిలిపెట్టి వెళ్ళిపోతావా? కేవలం కలుపు మొక్కలను మాత్రమే తప్పిస్తూ జీవిస్తూ ఉండాలి. అలాగే నీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్యని కూడా వాటిని చూసి పారిపోతే జీవితం మొత్తం నువ్వు భయపడుతూ ఉండడం తప్ప చేసేదేమీ ఉండదు. గెలవాలనే కసి నీ కళ్ళల్లో నాకు కనిపిస్తూ ఉంది. మరలా నువ్వు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కానీ అందులో నాకు సక్సెస్ అనేది రాదని చెప్పి నిరాశ చెందవద్దు బిడ్డ. అందరూ కూడా పుడుతూనే విజయవంతమైనటువంటి అదృష్టమైన జీవితాన్ని పొందుపడ్డారు. ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తే కానీ వారికి ఏదైనా సరే ముందు నుంచి అనుభవం అనేది వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో అనుభవించావు, అలా ఎన్నో తెలుసుకున్నావు. నిజం చెప్పాలంటే ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకున్నావని అనుకో తల్లి. ఇక నుంచైనా సరే నీకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా అగాధంలో నెట్టివేసి కేవలం మంచి జీవితాన్ని మాత్రమే నీ దృష్టిలో ఉంచుకొని అడుగులు ముందుకు వేయమని నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉన్నానమ్మా. అందుకే నా యొక్క ఆశీర్వాదం నిన్ను ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉంటాను. నా ప్రతి ఒక్క సహాయం కూడా నీకు సహాయపడుతూ నిన్ను ముందుకు అడుగులు వేసే దిశగా నీకు నేను తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ధైర్యంగా ఉండు. ఇదే నీ సాయి తండ్రి ఇస్తున్నటువంటి తీర్పమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా నా సాయి తండ్రి నా వెనకే ఉన్నారని ధైర్యంగా సంతోషంగా ఉంటే నువ్వు ఏ పనిని సరే చేయగలవు బిడ్డ. అంతేగాని దిగులుతోనూ బాధతోనూ భయంతోనూ ఉంటే ఏ పని ముందుకు చేయలేవమ్మా. అందరిలో కూడా చులకనైపోతావు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది బిడ్డ. నువ్వు ధైర్యంగా లేకుండా బాధపడుతూ కూర్చుంటే నీకున్నటువంటి సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి సంతోషంగా ఉండాలి. ఇక నుంచి నీ కర్మ ఫలాలన్నీ కూడా తీరి కొత్త జీవితం ప్రారంభమవుతుందమ్మా. ఇక నీ కన్నీ కూడా నీ జీవితంలో అదృష్టాలు, ఆనందాలే తప్ప ఇక కన్నీళ్లకు చోటు లేదు. ఇక నువ్వు నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందమయంగా ఉండబోతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.